హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇండియాలో అంతా పండగ బాగా జరుపుకున్నారా? ఎలా జరిగింది పండగ? మేమైతేనా సింపుల్గా ఎప్పుడు నేను చేసే పూర్ణం కూడాలే చేశాను. ఇక్కడ మేమున్న ఏరియాలో ఎవరు చేసుకోరు పండగ, అందుకోసమని ఎవరిళ్ళల్లో వాళ్ళు చేసుకుంటారు. మేము విగ్రహాన్ని కూడా తెచ్చుకోము. ఇక్కడ ఇంటిలో ఉంటాయి కదా మన విగ్రహాలు, మనం పూజ చేసుకునే విగ్రహాలు, ఆ విగ్రహానికి పూజ చేసుకుంటాము. ఇలాక ఇక్కడ హాలిడే ఉండదు. నా మనవాడికి కూడా స్కూల్ ఉంది, స్కూల్కి వెళ్ళిపోయినాడు మనవాడు. ఇక్కడ అంతా డ్యూటీలన్నీ ఆఫీసులకి 7:30కి అంతా డ్యూటీలు ఉంటాయి. మేమైతే ఉదయాన్నే ఇట్లా కుడుములు చేసుకొని పూజ చేసుకున్నాము సింపుల్గా. ఇది మా ఇంటి ఆర్చ్. మా ఊరిలో ఇంటి ఆర్చ్ పైన రాధా మనోహరం చెట్టు వేసాము. మా కాంపౌండ్లో ఈ పసుపు పూల చెట్టు కూడా ఉంది. ఈ పసుపు పూల చెట్టుని ఏమంటారో కూడా నాకు ఇంతవరకు తెలియదు. ఇది అశోక చెట్టు. ఈ అశోక చెట్టు కూడా 30 ఏళ్ళు అయింది మేము వేసి. మా ఇంటి బిల్డింగ్ కట్టించినప్పుడు వేసుకున్నాము ఈ అశోక చెట్టు, రాధా మనోహరం చెట్టు, పసుపు చెట్టు. శ్రావణ మాసం కదా, పాలు పోయాలని ఇట్లా నాగా పడిగలు వేశాను నేను. ఎట్లున్నాయి కామెంట్ చేయండి. నేను ప్రతి సంవత్సరం ఇలాగే వేస్తాను, జంట నాగా పడిగలు వేస్తాను. మీరు కూడా ఇలానే వేస్తారా? ఈరోజు సింపుల్గా ఇట్లా పండగ జరుపుకున్నాను నేను. మేము ఫస్ట్ ఇంటిలో పాలు పోసుకుంటాము. కలశం పెట్టి కలశంకి దూదితో నాగపడిగ చేస్తాము. చేసి ఇంట్లో పాలు పోసుకున్న తర్వాతనే మేము బయట పుట్టకు కానీ లేదంటే నాగుల కట్టలు ఉంటాయి కదా, అట్లా నాగల కట్టలకు పోస్తాము పాలు. నాగల చవితి అంటే మామూలుగా అన్ని కుడులు అన్నీ చేస్తాము. మేము ఈసారి ఏమి చేయలేదు. మేము బయట నాగల కట్ట ఉంటుంది కదా, ఆ నాగల కట్టకు నేను నా మనవడు పాలు పోయడానికి వచ్చాము. పూజ అంతా అయిపోయింది. ఇంకా నా మనవడు పాలు పోస్తున్నాడు, అడుగుతున్నాడు ఎందుకు పోయాలి పాలు అని చెప్పేసి. పోసిన తర్వాత వినాయకుని విగ్రహం కూడా పోయాలా అని అడుగుతున్నాడు. తెలియదు తనకు. ఇంకా ఈసారి అయితేనా కొంచెం బాగా తెలిసిందంతా ఏమి ఎట్లా అనేది. నేను ప్రతి సంవత్సరము నాగల కట్టకే పోస్తాను నేను. పాములు ఉంటాయని చెప్తారు కదా, పుట్టలో పోయాను. మీకు నచ్చింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.